మహేష్ బర్త్డే వస్తోందంటే ఎన్ని పాత సినిమాలు రిలీజ్ అవుతున్నాయా అని సూపర్ స్టార్ ఫ్యాన్స్ వెయిట్ చేస్తారు. ఆగస్ట్ 9th మహేష్ బర్త్డే. 2 నెలల ముందే ఓ బ్లాక్ బస్టర్ మూవీ రిలీజ్ ని ప్రకటించేశారు. అదేంటో చూద్దామా? మహేష్ బాబును ఫ్లాపులు వెంటాడుతున్న టైంలో వచ్చిన దూకుడు సక్సెస్ కాదు, బ్లాక్ బస్టర్ ఎలా ఉంటుందో చూపింది. పోకిరి వంటి సూపర్ హిట్ తర్వాత వచ్చిన సైనికుడు, అతిథి, కలేజా నిరాశపరిచాయి. 2011 సెప్టెంబర్ 23న రిలీజ్ అయిన దూకుడుతో అదిరిపోయే హిట్ అందుకున్నాడు మహేష్. శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా యాక్షన్ ఎంటర్టైన్మెంట్ గా ఆకట్టుకుంది. దూకుడు తమన్ కు స్టార్డమ్ తీసుకొచ్చింది. అప్పటికే హిట్స్ ఇచ్చిన ఈ సినిమాతో మ్యూజికల్ హిట్ అందుకున్నాడు. ఆల్బంలో 1-2 పాటలు కాకుండా అన్ని క్యాచీ ట్యూన్స్ ఇచ్చాడు తమన్. దూకుడు 7 నందులు వరించడం విశేషం. బెస్ట్ పాపులర్ మూవీగా, బెస్ట్ యాక్టర్ గా మహేష్, సపోర్టింగ్ యాక్టర్ గా ప్రకాష్ రాజ్, కమెడియన్ గా ఎంఎస్ నారాయణ, ఎడిటర్ గా ఎంఆర్ వర్మ, ఫైట్ మాస్టర్ గా విజయన్, బెస్ట్ స్క్రీన్ ప్లే రైటర్ గా శ్రీను వైట్ల నంది అవార్డులు అందుకున్నారు. మహేష్ కొత్త సినిమా రిలీజ్ అయి 2 ఏళ్లు దాటింది. 2024 సంక్రాంతికి వచ్చిన సినిమా తర్వాత వారణాసిలో బిజీ అయిపోయాడు మహేష్. 2027 ఏప్రిల్ 7న వారణాసి రిలీజ్ కానుంది. అప్పటి వరకు మహేష్ ఫ్యాన్స్ కు రిలీజ్ మూవీసే పండుగ. మరి ప్రిన్స్ బర్త్డే నాడు దూకుడుతో పాటు ఏ సినిమాలు వస్తాయో చూడాలి మరి.